భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మధ్యాహ్నం జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలవాలని ఆశిస్తూ ఉన్నారు. విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. 2025 ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. ఇందులో సౌత్ ఆఫ్రికా, ఇండియా జట్లు అయితే ఫైనల్కి చేరుకున్నాయి. ఇండియా ప్రపంచ వరల్డ్ కప్ సాధించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా కూడా తొలిసారిగా ఫైనల్కి వచ్చింది. ఇండియా అయితే ఇది థర్డ్ టైం ఫైనల్కి రావడం జరిగింది. కానీ కప్పు సాధించడంలో అయితే కొంత వెనకబడిందని చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా భారతీయ క్రీడాకారులందరూ కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఆ క్రీడాకారులకి ఎలాంటి విషయం చెప్తారు, అదేవిధంగా ఎలా విజయం సాధించాలని కోరుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలోని ఇండియన్ క్రికెట్ అకాడమీ కోచింగ్ సెంటర్ దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి క్రీడాకారులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ విమెన్ క్రీడాకారులు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే విమెన్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ఉందో దీని మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? నాకు ఇండియా గెలవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇండియా చాలా సంవత్సరాలుగా వరల్డ్ కప్ గెలవలేదు. సో ఫైనల్గా మొన్న సెమీఫైనల్స్లో జెమిమా రాడ్రిగస్ అనేది చాలా మంచి నాక్ ఆడారు. సో ఆ ఎఫర్ట్ అంతా వేస్ట్ అవ్వకుండా ఫైనల్స్ ఇండియా గెలిస్తే బాగుంటుంది. ఎవరు మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఈ మధ్యన జరిగినటువంటి లీగ్ మ్యాచ్ల్లో ఎవరు బాగా ఆడారు? వాళ్ళ మీద మీకున్నటువంటి అంచనాలు ఏంటి? నాకు ఉమెన్స్ మ్యాచ్లో ఫేవరెట్ ప్లేయర్ అనేంటూ ఎవరు లేరు. అందరూ బాగానే ఆడతారు. కానీ మోస్ట్ రీసెంట్ మ్యాచ్లో జెమిమా అనే నాకు చాలా బాగా ఆడారు. సో నాకు ఇప్పటికీ జెమిమా కొంచెం టాప్లో ఉన్నారు. థర్డ్ టైం ఇండియా టీం అయితే ఫైనల్కి వచ్చింది. ఈరోజు కప్పు గెలవాలని చెప్పి అందరూ కూడా కోరుకోవడం సహజంగా. ఏమని కోరుకుంటారు? అంటే ఎలా ముందు చేజింగ్ చేయాలా, లేదంటే టార్గెట్ ఇవ్వాలా? ఏది ఇస్తే బాగుంటుందండి? టార్గెట్ ఇస్తే బాగుంటుంది. మంచి బ్యాట్స్మెన్స్ ఇంకా మంచి బౌలర్స్ ఉన్నారు. జమీమా ఇంకా రిచా ఘోష్ లాస్ట్ మ్యాచ్ చాలా బాగా ప్రూవ్ చేశారు. స్టార్టింగ్లో అంత లేకపోయినా తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. మొన్నటువంటి మ్యాచ్లు చూసి ఉంటారు. ఆ మ్యాచ్ల్లో ఫస్ట్లో స్లోగా స్టార్ట్ అయినటువంటి ఈ మ్యాచ్ ఏదైతే ఉందో ఇండియా క్రమక్రమంగా కూడా వేగాన్ని పెంచుకుంటూ కూడా నిన్న గెలిచినటువంటి మ్యాచ్ కూడా అత్యధిక స్కోర్లు సాధించి విజయం సాధించింది సెమీఫైనల్లో. ఈరోజు ఫైనల్కి చేరింది. ఎలా ఉండబోతుంది? ఇది చాలా ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీంకి క్రికెటర్స్ అందరికి కూడా ఒక బూస్టప్ లాడుతుంది. ఇండియన్ క్రికెట్ డెవలప్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లాస్ట్ 2 టైమ్స్ కూడా మనం ఫైనలిస్ట్కి వెళ్ళాం. కాకపోతే ఏంటంటే అక్కడ అంత ప్రచారం లేకపోవడం వల్ల ఏంటంటే మనకి ఏమైందో కూడా తెలియదు ఇండియన్ ఉమెన్ క్రికెట్. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీలాంటి ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ఇండియన్ క్రికెట్ టీంకి, ఉమెన్ క్రికెట్ టీంకి. సో చాలా మంచి పరిణామం ఇది ఇండియాలోకి ఉమెన్ క్రికెట్ టీం డెవలప్ అవ్వడానికి. సో లాస్ట్ మ్యాచ్ కూడా అత్యంత బలమైన ఆసీస్ టీంని మనం 338 రన్లు చేయడం కూడా అది అల్టిమేట్ అనేది రికార్డు సాధించడం మనం చేజింగ్లో. సో ఈ టైం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇప్పుడు మీ టీంకి చాలా ప్లస్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. రైట్. మూడోసారి ఈరోజు అయితే ఫైనల్కి రావడం. గతంలో కూడా 2 సార్లు వచ్చింది. రన్నరప్గా అయితే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు సౌత్ ఆఫ్రికా కూడా గట్టి టీమ్గానే భావించాల్సి ఉంటుంది. అలాంటి సౌత్ ఆఫ్రికాతో ఈరోజు పోరాడపోతుంది. అదేవిధంగా కప్పు గెలవాలని కూడా అందరూ సహజంగా కోరుకుంటున్నారు. ఈరోజు ఏ విధంగా ఉండబోతుందండి మ్యాచ్? ఏదైనా సరే మనకి ఈరోజు హోమ్ టీం అనేది మనకి పెద్ద ప్లస్ పాయింట్ అండి. మనకి ఇండియాలో ఆడడం కూడా మనకి చాలా మనకి కండిషన్స్ అన్ని కూడా మనకి చాలా అవగాహన ఉంటుంది కాబట్టి మనకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే మన మంచి బౌలింగ్ అటాక్ కూడా మనకు ఉండడం, ఎస్పెషల్లీ మన ఆంధ్రాకి చెందినటువంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణి గారు కూడా చాలా అత్యద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. క్రూషియల్ టైంలో ఆవిడ వికెట్స్ తీయడం కూడా టీం చాలా ప్లస్ అవుతుంది. సో మన ఆంధ్ర నుంచి వెళ్ళిన అమ్మాయి కూడా మనకి ఇండియా టీంకి అంత ప్లస్ అవడం అనేది మనందరం కూడా గర్వించదగ్గ విషయం. అలాగే మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాంటెస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కూడా 320 కొట్టి ఫస్ట్ మ్యాచ్, దాని తర్వాత దాన్ని డిఫెండ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇండియా కూడా 338 రన్స్ కొట్టి 338 రన్స్ చేసి చేయాలి. అది కూడా చాలా బాగా చేశారు. కాంటెస్ట్ అయితే చాలా బాగుంటుంది. హోరహోరీగానే ఉంటుంది మ్యాచ్ అయితే. ఆ ముచ్చటగా మూడోసారి ఫైనల్కి వచ్చినటువంటి ఇండియా క్రికెట్ టీం ఈరోజు కప్పు సాధించాలని చెప్పి కూడా అందరూ కోరుకుంటున్నారు. అదే నేపథ్యంలో ఇక్కడ లీగ్ మ్యాచ్ల్లో కానీ సెమీఫైనల్లో కానీ పోరాట పటిమను చూపించి అత్యధిక స్కోరును సాధించి విజయం సాధించినటువంటి టీమిండియా ఈరోజు ఖచ్చితంగా కప్పు గెలవాలని చెప్పి ప్రతి క్రీడాకారిణులు కూడా కోరుకుంటున్న పరిస్థితి.